I'm Dr. Haripriya, speech language pathologist working for Pinnacle Blooms Network. Child Development Assessment అంటే ఏంటి? చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ అంటే పిల్లవాడి ఎదుగుదల ఎలా ఉంది. ఇది గ్లోబల్ అసెస్మెంట్ అండి. అంటే కేవలం ఫిజికల్గా మాత్రమే ఎదుగుదల చూస్తే సరిపోదు. ఫిజికల్ ఎదుగుదలతో పాటు మెంటల్గా డెవలప్మెంట్ ఎలా ఉంది, దాంతోపాటు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ తన వయసుకి తగినట్టుగా జరుగుతుందా లేదా అని వివిధ కోణాల నుంచి ఓవరాల్గా మీ చైల్డ్ యొక్క డెవలప్మెంట్ను అసెస్ చేయడమే చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ను స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, సైకాలజిస్ట్ అండ్ ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఇలా టీం మొత్తం కూర్చొని పిల్లవాడిని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసి మీ దగ్గర నుంచి తగినటువంటి సమాచారం తీసుకొని కలెక్టివ్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఒక దగ్గర చేర్చి అనాలిసిస్ చేసి తన వయసుకి తగినటువంటి డెవలప్మెంట్ ఉందా లేదా, ఎక్కడైనా ఏ ఒక్క కోణంలో అయినా ఏ ఒక్క అంశంలో అయినా పిల్లవాడు వెనకబడి ఉన్నాడా అని తెలుసుకునేదే చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్. ఈ అసెస్మెంట్ను పిల్లలు ఎవరికైనా చేయొచ్చండి. 0 to 3 years చాలా కీలకమైన సమయం అండి. ఈ వయసులోని పిల్లలకి చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ చేయడం ముఖ్యం. 3 years దాటాక 5 years లోపు పిల్లలకి కూడా చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ని చేయొచ్చు. ఈ అసెస్మెంట్ చేయడానికి ఎటువంటి సెడేషన్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవసరం ఉండదు. ఒకవేళ అటువంటి అవసరమే ఉంటే మీకు స్పీచ్ థెరపిస్ట్ క్లియర్గా ముందుగా తెలియజేస్తారు. ఫస్ట్ స్టెప్లో అయితే ఇటువంటివేమీ అవసరం ఉండదు. మీరు మీ పిల్లవాడిని చక్కగా నిద్రపుచ్చి లేపి యాక్టివ్గా వాడు ఆడుకునేటువంటి టైంలో, వాడు కంఫర్టబుల్గా ఉండేటువంటి సమయంలో తీసుకొస్తే సరిపోతుంది. హ్యాపీగా వాడికి మీరు ఏం తినిపించాలనుకుంటే అది తినిపించి తీసుకురావచ్చు. వాడు కోఆపరేటివ్గా, కంఫర్టబుల్గా, హ్యాపీగా ఉండడమే మాకు కావాలి. సో ఈ చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ అనేది ఎవరికైనా చేయొచ్చండి. స్పెషల్ కిడ్స్కి మాత్రమే అనుకుంటే అది పొరపాటే. స్పెషల్ కిడ్స్కి మాత్రమే కాదు, రెగ్యులర్గా నార్మల్ చిల్డ్రన్ ఎవరికైనా సరే తమ పిల్లల డెవలప్మెంట్ నార్మల్గా ఉందా, ఎక్కడైనా ఏ కోణంలో అయినా వెనకబడి ఉన్నాడా అని తెలుసుకోవడానికి ఎవరైనా చేయించుకోవచ్చు. స్పెషల్ కిడ్స్కి మాత్రమే అవసరం అనే అపోహ తొలగించండి. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ చేయించుకొని మీ పిల్లవాడి యొక్క డెవలప్మెంట్ను మీరే స్వయంగా ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ విషయాలన్నింటినీ కూడా చాలా గోప్యంగానే ఉంచుతాము. ఒకవేళ ఇటువంటి స్పెషల్ కండిషన్స్ ఏమైనా ఉంటే ఈ అసెస్మెంట్లో తేటతెల్లం అవుతాయి. ఆ విషయాలన్నీ మీతో థెరపిస్టులు షేర్ చేస్తారు. అప్పుడు మీరు పిల్లవాడికి థెరపీ యొక్క అవసరం ఉందా లేదా, ఎన్నాళ్ళు తీసుకుంటే సరిపోతుంది అనే విషయాలు క్లియర్గా తెలుసుకొని థెరపీకి ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ Pinnacle Blooms Network. Mirracle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్, cognital developmental, psychological రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. Hello everyone, this is Shravan Kumar Pakalpati, psychologist and ABA therapist. Today I want to discuss about positive reinforcement technique and negative reinforcement technique.
What is positive reinforcement technique? Positive reinforcement technique is adding stimulus to get a desired behavior is a positive reinforcement technique. Here, the stimulus is a reinforcer. With reinforcer, we'll do the reinforcement to a child to get a desired results. As we continue to give a reinforcement to a behavior, as likelihood of a behavior occur again and again will be increases. For example, if a mother can give a candy for cleaning up a toys to her daughter, or a father can give a prize to his son for doing a homework. In this way, the reinforcement, the positive reinforcement will works out. And there are many types of positive reinforcement techniques. Example, physical reinforcement technique, or social positive reinforcement technique, or token positive reinforcement technique. In this way, the reinforcement will works very well because it is already a scientific proven method to get a desired result from a behavior, any behavior. But we should know when, why, how, where to use it. And what is negative reinforcement technique? Negative reinforcement technique is also for the strengthening the behavior, but in a different way. Here we will remove the unpleasant stimulus from the situation or uphold something, reward or something to get the desired result or reduce the undesired behavior. For example, if you want to go out, you'll take your car keys, you'll get down and you'll first you open your door and then you start your ignition. Then immediately you'll get a voice or a loud noise. Why? Because we don't wear the seat belt. Immediately what we'll do? We'll do immediately wear the seat belt. Then the noise will stop. In this way, the negative reinforcement will work. I can tell you another example. Earlier we talked about an example. A mother can give a prize to his son for doing a homework. Here we will do, if a son will not do the homework in time, we uphold or stop giving reward. It is also the negative reinforcement. In this way, the reinforcement will works out. For me or someone have a doubt here. So, when will you start and when will you stop the reinforcement? Simply, when the behavior gets habituated, then we will gradually decrease the reinforcement techniques. Thank you very much. All the best from Pinnacle Blooms Network. Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families. Pinnacle's Mirracle is 360-degree patented digital platform to bring technology for empowering kids with special needs. Pinnacle Blooms Network is special Edu Healthcare Unit of Bharat Healthcare Private Limited, Government of India's prestigious Startup India awarded futuristic health tech organization. Largest team of proven therapists ready to work with your kid. Contact us today 9100-181-181 for free assessment. Hello everyone, this is Kumar Pakalpati, psychologist and AVA therapist. Today I want to discuss about another forms of reinforcement techniques, extinction and punishment. What is extinction? Extinction is a form of behavioral technique used to get a desired behavior in a child. It is very useful and widely useful because this is the pairing with other form of reinforcement techniques. It will works very well. Means with positive reinforcement along with negative reinforcement and as a sensory issues. I can tell you examples. First, along with the positive reinforcement. If a child just drops his toy to get the attention of his mother, what happens now? Immediately her mother see his child's face, smiles and give the toy back to child. And
again and again the same thing will happen, the behavioral gets habituated. Then what will we do? Our mother has to understand the situation and she has not to give attention at that behavior. Again and again we'll repeat that. The child will get out from that behavior. And the second example, along with negative reinforcement. And the same example we can tell, a child throws a tantrums when he is in a dining table for eating food. Why? Because he don't like the food, he has to come out of that and he throws the tantrums for that. In that situation, what we will do? Immediately we stop the food and give the break to him. But we don't have to do that. We should do whatever he does in that situation, we'll continue to give him a food. Then only he will understand I have to eat, and when only I have to eat, I'll get out from this. Like this, the behavior will go away. In a third situation, sensory issues. For example, if it is a visual sensory problem, means if a child off the light again and again because he wants to see the fan is running there. So when he is off the light and on the light, he see again the fan and he'll get the visual stimulation. In that situation, what we will do? Simply the mother or father, the attender, will off the fan. When we will off the fan, he maybe uses the switch off and on, but he will not get the sensory input for that. So that after some time or after some days, he will leave that behavior. Like this, the extension will work. And the main we have to focus on here, the things are, when we use the extension technique, the tantrums will rise up, but we don't have to stop the things. We have to consistently do the thing and apply the extension technique to get the results from that. Some childs may get 1 month, some childs may get 3 months, some childs may get in a 6 months, but it will works out. And the second form of it is a punishment. As its name suggests, we all thought that punishment means something else like hitting or yelling. But no, in ABA therapy, hitting and yelling is not available and is not suggestible. Punishment means there are two forms of punishments, positive punishment and negative punishment. Positive punishment means add something to a stimulus. Negative punishment means removal of something from a situation. I can tell you an example of positive punishment. If a child will not complete his homework, the teacher may give the extra homework for him. Then what happens here? If he is not able to complete one time, but the extra homework we will given, but he'll do that. With that, two things is happening here. The extra time he'll has to spend in a homework means it is a punishment to him, and he'll learn the thing because he done multiple times. Like that, the positive punishment will work. And the example of a negative punishment. Negative punishment means to removal of a something from a situation. Means if a child will not hear what we are doing or what we are saying, then maybe we can take his privileges like watching a TV and giving an extra time to play. We will take that privileges back. This is a negative punishment. Like this, all forms of techniques, behavioral techniques will works better, but we should know when to apply, where to apply, how to apply the things. Thank you very much. All the best from Pinnacle Blooms Network. Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families.
Pinnacle's Mirracle is 360-degree patented digital platform to bring technology for empowering kids with special needs. Pinnacle Blooms Network is special edu healthcare unit of Bharat Healthcare Private Limited, Government of India's prestigious Startup India awarded futuristic health tech organization. Largest team of proven therapists ready to work with your kid. Contact us today 9100-181-181 for free assessment. Hello everyone, this is Shobhan Kumar Pakalapati, psychologist and aviotherapist. Today I want to discuss about flow time technique. What is flow time technique? Flow time technique is a therapeutic technique to use to get better potential in a child. It's also called relationship based therapy, and this therapy helps the children to reach their potential level and get them in a mainstream society. Flow time can be used with the aviotherapy or it can be used singly, because it is a very productive therapy when we will use it in a better way. And the key milestones of the flow time is to develop a intimacy in the children, to develop a relationship, and to develop communication skills, communication ideas, the emotional ideas and emotional intelligence. These are all the things we can develop with this technique. And as its name suggests, the flow time technique is like a parent can go down to children and play with them, so that it is named as a flow time technique. How is it work? And we can work in the therapeutic place, means a professional place, or in the home or in the school also. But we need only a calm place, and we have to set it up minimum 2 hours to 5 hours. And we should follow the child's lead, not our lead. We should follow the child's lead and child's interest and needs. And I'll give you an example. If a child plays with a toy of car, a truck, and you go down there, smiles at him, and you can also take a toy, car or truck. If a child taps a car, you can tap a truck. If a child puts aside a car, you can park your truck aside of a child's toy. Like this, you can develop a relationship with child, and child observes you because you follow his lead, and he is interested at you. He sees you as a good giver, and he will do whatever you are doing. He'll pay interest to do whatever you are doing. So he learns a lot from you in that time. As the child grows, you also have to improve the playway and according to child interests. Someone may have a doubt. The flow time works directly with speech or with daily activities. Exactly no. Because it will not directly works with the speech or something. It will work beyond that, and it helps to develop the daily activities and speech in an indirect way. It helps because we will work them with the 2 to 5 hours, means it's a long time, and imagine how much they can learn from you in that time. In this way, we can use this technique in many ways, many techniques, many places. It was very useful to children with autism especially. Thank you very much. All the best from Pinnacle Blooms Network. Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families.
Pinnacle's Mirracle is 360-degree patented digital platform to bring technology for empowering kids with special needs. Pinnacle Blooms Network is special edu healthcare unit of Bharat Healthcare Private Limited, Government of India's prestigious Startup India awarded futuristic health tech organization. Largest team of proven therapists ready to work with your kid. Contact us today 9100-181-181 for free assessment. Hello everyone, this is Shobhan Kumar Pagalpati, psychologist and ABA therapist. Today I want to discuss about difference between behavior issues and sensory issues. First of all, what is behavior? A living organ can do anything is a behavior. We have to decide whether it is wanted behavior or unwanted behavior. Whether it is wanted behavior, we can encourage that. Whether it is unwanted behavior, we can discourage that behavior. What are the behaviors? It can be simply eye contact or a sitting tolerance or throwing a tantrums is unwanted behavior. There are many things like that. For behaviors, we can do the behavior therapy like cognitive behavioral therapy, emotive behavior therapy and behavior therapy simply. It can be anything. We can decide by their age and cognitive skills. And what is sensory issues? Sensory issues means we have a senses like eyes or hearing, tactile sense or vestibular sense, like this type of senses. And we can perceive information from outside with these senses, and our brain will organize those perception in an organized manner, and according to brain, we can behave. And the people who have a problem with sensory issues means their brain cannot interpret the information perceiving from the sense organs not correctly or in an organized manner. That's why they face the many problems with sensory issues, like they may be overloaded with senses information, or they may be receive information from outside is overloaded for them. Accordingly, their behavior means the hypersensitivity maybe or the hyposensitivity. Like this, the sensory issues are there and behave, and because of that sensory issues, they may exhibit the behaviors, different behaviors, and we have to know that whether it is a behavior or behavior related to a sensory issue. According to that, we have to give the therapy. Means if it is a behavior, for behavior we have given a behavior therapy. If it is related to sensory issue, the behavior exhibited which is related to sensory issue, we will give the sensory integration therapy. So that we have to find the key points of a behavior. We have to analyze the key points of the behavior and we have to give the therapies. Thank you very much. All the best from Pinnacle Blooms Network. Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families. Pinnacle's Mirracle is 360-degree patented digital platform to bring technology for empowering kids with special needs. Pinnacle Blooms Network is special edu healthcare unit of Bharat Healthcare Private Limited, Government of India's prestigious Startup India awarded futuristic health tech organization. Largest team of proven therapists ready to work with your kid. Contact us today 9100-181-181 for free assessment. Dr. Haripriya, speech language pathologist working for Pinnacle Blooms Network. Cluttering
క్లటరింగ్ అనేది ఒక స్పీచ్ ప్రాబ్లం అండి. చాలామందికి స్టామరింగ్ గురించి తెలుసు, నత్తి అంటే అందరికీ తెలుసు, కానీ క్లటరింగ్ ఏంటి, కొత్తగా ఉంది, ఈ పదం ఎప్పుడు వినలేదు అనుకుంటూ ఉంటారు. ఇది కూడా మాటలకి సంబంధించిన ఒక ప్రాబ్లమేనండి. ఇందులో చాలా రేర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే క్లటరింగ్ యొక్క ముఖ్య సిమ్టమ్ ఏంటి అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. వాళ్ళ మదర్ టంగ్లో లేకపోతే వాళ్ళు చాలా కాంపిటెంట్గా ఉన్నటువంటి లాంగ్వేజ్లో, వాళ్ళకి చాలా బాగా తెలిసినటువంటి లాంగ్వేజ్లో చాలా స్పీడ్గా మాట్లాడతారనమాట. అండ్ వాళ్ళు స్వయంగా తెలుసుకోలేరు ఈ ప్రాబ్లమ్ని. నేను స్పీడ్గా మాట్లాడుతున్నాను, నా మాట ఏదో ప్రాబ్లంగా ఉంది, నేను ఎదుటి వాళ్ళకి సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నాను అని తెలియదు వాళ్ళకి. సో సెల్ఫ్ అవేర్నెస్ ఆఫ్ ది ప్రాబ్లం ఉండదు. వీళ్ళు బాగా అలవాటైన మనుషులతో, అంటే పేరెంట్స్ కావచ్చు, ఇంట్లోని మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, వీళ్ళందరికీ వీళ్ళ స్పీచ్ చిన్నప్పటి నుంచి చూసి విని ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమాటిక్గా అనిపించదు. ఎవరు పాయింట్అవుట్ చేయరు నీ స్పీచ్లో ప్రాబ్లం ఉందిరా అని. కానీ హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ వాళ్ళు ఎప్పుడైతే సెల్ఫ్ ప్రజెంటేషన్స్ చేయాలి, స్కూల్లో, కాలేజ్లో ప్రజెంటేషన్స్ ఉంటూ ఉంటాయండి. సో ప్రజెంటేషన్స్ చేస్తున్నప్పుడు మన తోటి క్లాస్మేట్స్, తోటి ఫ్రెండ్సే కాకుండా వేరే వాళ్ళు కూడా ఆడియన్స్ లాగా కూర్చుంటూ ఉంటారు. ఆ సందర్భంలో కొత్త వాళ్ళు త్వరగా ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసేస్తారు. ఈ వ్యక్తి స్పీచ్ చాలా ఫాస్ట్గా ఉంది, నేను క్యాచ్ చేయలేకపోతున్నాను, గ్రాస్ప్ చేయలేకపోతున్నాను అని ఆడియన్స్కి అనిపిస్తూ ఉంటుంది. మరియు నెక్స్ట్ స్టేజ్లో అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. కానీ తినకి స్వయంగా ఈ ప్రాబ్లం ఉంది అని అసలు ఏమాత్రం తెలియదు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు, ఎందుకంటే అందరూ బాగా అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లంగా అనిపించదు. కానీ కొత్త వ్యక్తులు మాత్రం ఇట్టే పసిగట్టేయగలరు, చాలా ఫాస్ట్గా ఉంది తిన స్పీచ్, ఏదో ప్రాబ్లంగా ఉంది అని. సో ఇంటర్వ్యూలో చాలాసార్లు వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు, జాబ్ సెలెక్షన్స్లో రిజెక్ట్ అవుతూ ఉంటారు. ఇదే ముఖ్య లక్షణం. ఇటువంటి ఫీచర్స్ ఉన్నటువంటి వాళ్ళని మీరు గమనిస్తే కనుక ఈ లక్షణాలని మనం తొలగించవచ్చు. స్పీచ్ థెరపీ ద్వారా ఈ క్లటరింగ్ అనే ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. వీళ్ళు కూడా చక్కగా కమ్యూనికేట్ చేస్తూ ఇంటర్వ్యూస్ రాసవి మంచి ఉద్యోగాన్ని చేజిక్కించుకోగలరు. క్లటరింగ్ అనేది తగ్గించగలిగినటువంటి ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్కి, నేబర్స్కి అందరికీ తెలియజేయగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ Pinnacle Blooms Network. Mirracle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. I'm Dr. Haripriya, speech language pathologist working for Pinnacle Blooms Network. స్టామరింగ్కి సంబంధించి ఒక మంచి టిప్ చెప్తానండి. స్టామరింగ్కి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. సైకలాజికల్ టెన్షన్ కావచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లం కావచ్చు, ఇలా రకరకాలు. అయితే ప్రాబ్లం యొక్క ముఖ్య కారణం ఏంటి తెలుసుకుంటే కానీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయలేము. కానీ చాలామందికి ఉపశమనం కోసం ఏదైనా టిప్స్ ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది మీరు ఫాలో అవుతూ ఇంకా తగ్గకపోతే
తప్పనిసరిగా మీరు మాట్లాడబోయే ముందు ప్రతిసారి ఒకసారి డీప్ ఇన్హలేషన్ చేసి మాట్లాడడం మొదలెట్టండి. ఇప్పుడు నా పేరు హరిప్రియ అని నేను చెప్పాలనుకున్నాను అనుకోండి. ఫస్ట్ నేను కాన్షియస్గా ఉండి నేను గాలి పీల్చుకొని అండ్ వదిలే సమయంలో ఆ సెంటెన్స్ చెప్పాలన్నమాట. చూడండి, నా పేరు హరిప్రియ అలా. సో ఒకసారి ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేసేటప్పుడు మీ సెంటెన్స్ని పలకండి. ప్రతి సెంటెన్స్ పలికే ముందు డీప్ ఇన్హలేషన్ తీసుకొని అండ్ ఆ గాలిని ఎగ్జేల్ చేసేటప్పుడు, గాలిని వదిలేటప్పుడు మీ సెంటెన్స్ని టెన్షన్ లేకుండా చాలా రిలాక్స్డ్గా ఆరాంగా పలకండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ Pinnacle Blooms Network. Mirracle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. Hi, I'm Liharika, speech therapist working in Pinnacle Blooms Network. వినికిడి లోపం ఉన్న ఏ వయసులో పిల్లలకైనా ఏ లాంగ్వేజ్ లెవెల్లో ఉన్న లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ చూద్దాం. ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లలు ఇంట్రెస్ట్ కోల్పోకుండా వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ మరియు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ యాక్టివిటీస్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్డ్ స్టోరీస్, రోల్ ప్లే, గేమ్స్, రిటెండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆర్ట్. ముందుగా ఎక్స్పీరియన్స్డ్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. మీరు దీనిలో మీ పిల్లలకు ఏ యాక్టివిటీ గురించి అయితే చేసినప్పుడు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు ఇలా వివిధ రకాల పిక్చర్స్ తీసుకోవాలి. వీటన్నిటినీ తీసుకొని ఒక బుక్లా ప్రిపేర్ చేయాలి. తర్వాత దీనిని పిల్లవాడికి చూపించాలి. దీన్ని పిల్లవాడు చూసిన ప్రతిసారి మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తన ఫోటో ఉంటుంది కాబట్టి పిల్లవాడు ఎక్కువసార్లు చూడడానికి ఇష్టపడతాడు. కావున మీరు తను చూసిన ప్రతిసారి దాని గురించి ఆ పిక్చర్లో పిల్లవాడు ఏం చేస్తున్నాడో నేర్పించాలి. దీని ద్వారా మీకు లాంగ్వేజ్ నేర్పించడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఈ విధంగా మీరు మీ పిల్లవాడి యొక్క ఫొటోస్ని తీసి ఒక బుక్లో ప్రిపేర్ చేసి చెప్పండి. దీన్నే ఎక్స్పీరియన్స్డ్ స్టోరీస్ అంటారు. మిగిలిన యాక్టివిటీస్ రోల్ ప్లే, గేమ్స్, ప్రిటెండ్ ఎక్స్పీరియన్సెస్, క్రాఫ్ట్ గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ Pinnacle Blooms Network. Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. I'm Liharika, speech therapist working in Pinnacle Blooms Network.
ఇంతకుముందు వీడియోలో మనం ఎక్స్పీరియన్స్డ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రోల్ ప్లే గురించి తెలుసుకుందాం. దీనిలో మీరు మీ పిల్లలకి స్టోరీ గురించి ముందు పూర్తిగా వివరంగా చెప్పాలి. తర్వాత ఆ స్టోరీలో ఒక క్యారెక్టర్కి మరియు ఇతర క్యారెక్టర్స్కి డైలాగ్స్ ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కుందేలు తాబేలు పరుగు పందెం స్టోరీ తీసుకుందాం. ఆ స్టోరీ అందరికీ తెలిసిందే. దీనిలో ఒకరు కుందేలుగా మరొకరు తాబేలుగా రోల్ ప్లే చేయాలి. వీరి మధ్య ఉండే డైలాగ్స్ని పిల్లవాడికి ముందుగానే చెప్పి తన డైలాగ్స్ని తనని చెప్పమని చెప్పాలి. దీని ద్వారా పిల్లవాడిలో లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఎగ్జాంపుల్, కుందేలు ఫాస్ట్గా వెళ్తుంది, తాబేలు స్లోగా వెళ్తుంది. దీనిలో ఫాస్ట్, స్లో వీటన్నిటిని పిల్లవాడు నేర్చుకుంటాడు. ఈ విధంగా రోల్ ప్లే ద్వారా చాలా ఫన్నీగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. గేమ్స్, ప్రిటెండ్ ఎక్స్పీరియన్సెస్, క్రాఫ్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటి 181 ఫర్ ఫ్రీ అసెస్మెంట్. హాయ్, ఐఎమ్ లిహారిక, స్పీచ్ థెరపిస్ట్ వర్కింగ్ ఇన్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ఇంతకుముందు వీడియోస్లో మనం ఎక్స్పీరియన్స్డ్ స్టోరీస్, రోల్ ప్లే గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గేమ్స్ గురించి తెలుసుకుందాం. గేమ్స్, ఏ గేమ్ ఆడినా పిల్లవాడికి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది మనం నేర్పించడానికి చాలా అవకాశాలు వస్తాయి మరియు పిల్లవాడికి తెలియకుండానే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్నేక్ అండ్ ల్యాడర్, లూడో, కుకింగ్ వంటి గేమ్స్ చూద్దాం. ఆ గేమ్స్లో టర్న్ టేకింగ్, క్వశ్చన్స్ అడగడం మరియు ఆన్సర్స్ చెప్పడం వంటివి పిల్లల్లో ఇంప్రూవ్ అవుతాయి. స్నేక్ అండ్ ల్యాడర్లో టర్న్ టేకింగ్, ముందు నువ్వు తర్వాత నేను అనే మాటల వల్ల లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మరియు క్వశ్చన్స్ అడగడం, ఆన్సర్ చేయడం. కుకింగ్ గేమ్ ఆడినప్పుడు వెజిటేబుల్స్ కావాలా, వెజిటేబుల్స్ వాష్ చేద్దామా, కట్ చేద్దామా వంటి క్వశ్చన్స్ అడగడం ద్వారా క్వశ్చన్స్ వేయడం మరియు ఆన్సర్స్ ఇవ్వడం అనేవి డెవలప్ అవుతాయి. ఈ విధంగా పిల్లలకి తెలియకుండానే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా ప్రిటెండ్ ఎక్స్పీరియన్సెస్, ఆర్ట్ గురించి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. ఐఎమ్ లిహారిక, స్పీచ్ థెరపిస్ట్ వర్కింగ్ ఇన్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ముందు వీడియోస్లో మనం ఎక్స్పీరియన్స్డ్ స్టోరీస్, రోల్ ప్లే, గేమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రిటెండ్ ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకుందాం. దీనిలో మీరు ఏదైనా ఒక యాక్టివిటీని ఎంచుకొని దానిలో క్యారెక్టర్స్ని మీ పిల్లవాడిని చేయమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక రెస్టారెంట్ లాంటి ఎన్విరాన్మెంట్ని కల్పించి ఒక టేబుల్, 4 చైర్స్ వేసి టేబుల్ పైన కొన్ని డిషెస్ పెట్టి దాన్ని ఒక రెస్టారెంట్లా ఊహించుకోమని చెప్పి మీ పిల్లవాడిని వెయిటర్గా, సర్వర్గా, మేనేజర్గా, క్యాషియర్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయమని చెప్పాలి. దీని ద్వారా పిల్లవాడు రెస్టారెంట్ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది.
తర్వాత మీరు నిజంగా రెస్టారెంట్కి తీసుకెళ్ళినప్పుడు పిల్లవాడు తనకు ముందే తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని తొందరగా అర్థం చేసుకుంటాడు, దానికి సంబంధించిన లాంగ్వేజ్ను కూడా తొందరగా నేర్చుకుంటాడు. ఒకసారి ఆల్రెడీ చెప్పింది కాబట్టి తనకి తొందరగా అర్థమవుతుంది. ఈ విధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా మీ పిల్లవాడికి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మిగిలిన వీడియోస్లో మనం ఆర్ట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. ఐఎమ్ లిహారిక, స్పీచ్ థెరపిస్ట్ వర్కింగ్ ఇన్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ఇంతకుముందు వీడియోస్లో కొన్ని లాంగ్వేజ్ యాక్టివిటీస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఆర్ట్ గురించి తెలుసుకుందాం. ఆర్ట్ అంటే మనకందరికీ తెలిసిందే. డ్రాయింగ్, కట్టింగ్, పేస్టింగ్, కలరింగ్, గ్లూయింగ్, పెయింటింగ్ ఇవన్నీ ఆర్ట్లోకి వస్తాయి. మీ పిల్లవాడితో ఆర్ట్ చేయించడం ద్వారా ఆర్ క్రాఫ్ట్ చేయించడం ద్వారా తనలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లవాడు కలరింగ్ చేసేటప్పుడు క్రేయాన్స్ నేమ్స్, పెన్సిల్, పెన్ అనే వాటి ఒకాబులరీ నేర్చుకుంటాడు మరియు వాటిని ఇతరులతో షేర్ చేసుకోవడం నేర్చుకుంటాడు. డ్రాయింగ్ పూర్తయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనేది మీ పిల్లల ద్వారా ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా మీ పిల్లవాడు ఏదైనా డ్రాయింగ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రీ గురించి చెప్పాలనుకుంటే ట్రీ కింద బ్రౌన్ కలర్లో ఉంటుంది, పైన గ్రీన్ కలర్లో ఉంటుంది, లీవ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అలా వివిధ రకాలుగా లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ చేయవచ్చు మరియు పిల్లవాళ్ళలో క్రియేటివ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఈ లాంగ్వేజ్ యాక్టివిటీస్ ద్వారా మీ పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది సులువుగా జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ అనేవి కేవలం హీరింగ్ లాస్ పిల్లలకే కాకుండా స్పెషల్ చిల్డ్రన్కి కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. మీరు ఏ యాక్టివిటీ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నారనుకోండి, దానిలో ఏరోప్లేన్ స్కైలో వెళ్తుంది, కార్, బస్ రోడ్ పైన వెళ్తాయి. ఇవన్నీ నేర్చుకోకపోయినా సరే అట్లీస్ట్ ట్రైన్ సౌండ్ కూ అనేది, కార్ సౌండ్ పీప్ పీప్ నేర్చుకున్నా చాలు. పిల్లలు వారి వయసుకు తగిన లాంగ్వేజ్ నేర్చుకుంటే అందులో మీరు సక్సెస్ అయినట్లే. ఈ విధంగా లాంగ్వేజ్ యాక్టివిటీస్ యూజ్ చేసి మీ పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. Hi, this is Pushpak, working as Occupational Therapist in Pinnacle Blooms Network. Today we are going to discuss about height fear. Firstly, we'll know what is height fear. If you ask your kid to stand at a height
or sit at a height, he will not be able to do that. So how to reduce height fear in your kids? Firstly, make your child to sit at a certain height and gradually increase that height to this level or this level. Most important thing is you should stand in front of your child while he is sitting at a height, so he develops a trust on you. In this way, you can reduce height fear in your kids. Thank you. All the best from Pinnacle Blooms Network. Mirracle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక